మేడారం జనసంద్రమైంది. అడవి తల్లుల జాతర కన్నుల పండువగా కొనసాగుతుంది. డప్పు చప్పుల్లో, కోయ కళాకారుల నృత్యాలు, శివశక్తుల పూనకాల మధ్య కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ మరి కాసేపట్లోనే మేడారం గద్దెలపైకి చేరుకోనుంది. గిరిజన పూజారులు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం అమ్మవారిని గద్దెలపైకి తీసుకురానున్నారు. ఎర్రని వస్త్రాలు ధరించిన పూజారులు కుంకుమ భరిణి రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకుని మేడారం వస్తున్నారు. కన్నెపల్లి గ్రామస్తులు, మహిళలు అమ్మవారికి సాకా నీళ్లు ఆరపోసి సాగనంపారు. గద్దెల వద్దకు చేరుకుంది. తుది ఘట్టం ముగిసినట్టే అని చెప్పి ఇప్పటికే పోలీసులు అంచనాకు రావడం జరిగింది. అయితే ఇంకా లోపలికి వెళ్లాల్సినటువంటి ఘట్టం ఒకటి బాకున్నది. ఇక్కడి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి మరొక దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేరుగా మళ్ళీ గద్దెల దగ్గరికి వెళ్తారు. ముగ్గురు దేవుళ్ళు కూడా, ఇటు సారాలమ్మ, గోవిందరాజు, పడిగింతరాజు, ఈ ముగ్గురు కూడా వెళ్తారు. ఈ క్షణం కోసమే ఈ ఆదివాసులందరూ కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాజాతర సందర్భంగా మొదటగా సారాలమ్మ ఈ రకంగా ఒక శోభాయాత్ర లాగా వాళ్ళు వచ్చేటువంటి పయనం సాగుతుంది. ఆ దృశ్యాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం నలుమూలల నుంచి, భాషతో సంబంధం లేకుండా చాలామంది కూడా వస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి కొండ జాతికి సంబంధించి కావచ్చు, గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయాలను చూడడానికి కూడా చాలామంది వచ్చారు. సో ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేక పోలీసులు మాత్రం శతవిధాల కష్టపడారని చెప్పాలి. వాళ్ళది ఈ మహాజాతరకు సంబంధించి 2 ప్రధానమైనటువంటి ఘట్టాలుగా భావిస్తారు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా. ఏదైతే సారాలమ్మకు సంబంధించి కూడా ఇప్పటికే తుది ఘట్టానికి చేరుకున్నట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే దాదాపు కన్నెపల్లి దగ్గర నుంచి ఇక్కడ దాకా కొన్ని కిలోమీటర్ల మేర కాలినడకనే వస్తారు. ఇందులో మరొక 2 దేవుళ్ళు కూడా సుదీర దూరం ప్రయాణం చేస్తూ కూడా కాలినడకన వస్తారు. ఆ 3 దేవుళ్ళు కూడా కొలువుదీరిరు. ఆదివాసులకు సంబంధించినటువంటి ఆడపడుచులు నృత్యాలతో, శివసత్తుల పూనకాలతో ఇక్కడి ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లిపోయిందని చెప్పాలి. సో ఇప్పటికైతే పోలీసులు రిలాక్స్ అయ్యారు. ఇక రేపు జరగబోయేటువంటి అదొక ప్రధానమైనటువంటి ఘట్టంగా చెప్తారు. ఎందుకంటే మహాజాతర, మేడారం అనగానే మహాజాతర కేవలం 4 రోజులు మహాజాతరగా ఉంటుంది. ఈ 4 రోజులంతా కూడా మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా లైట్లతో మిరుమిట్లు గొల్పేలాగా మనకి దృశ్యాలు కనిపిస్తాయి. ఉట్టప్పుడు చూసుకుంటే కేవలం అటవీ ప్రాంతం మాత్రమే ఉంటుంది. పెద్ద మొత్తంలో ఇప్పుడంటే కొన్ని కాంక్రీట్ బిల్డింగ్స్ వెలిసినాయి, కానీ అంతకంటూ పూర్వం ఎక్కడ కూడా కేవలం అడవి తప్ప వేరే ఉండదు అనే మాటను పెద్దలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ కుటుంబీకులు, వంశీకులు అందరూ కూడా చెప్తుంటారు. చరిత్ర అదే చెప్తుంటుంది. ఇక రేపు జరగబోయేటువంటి సమ్మక్కకు సంబంధించినటువంటి యాత్ర, శోభాయాత్ర, అది కూడా ఇంతే ప్రాధాన్యతగా సంతరించుకుంటుంది. ఎందుకంటే చిలకలగుట్ట నుంచి అక్కడ నుంచి నేరుగా గద్దె వరకు రావాలంటే అక్కడ కూడా టైం టేకింగ్ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఆల్రెడీ ఇప్పుడు ఎట్లనైతే సారలమ్మకు సంబంధించినటువంటి యాత్ర ప్రశాంతంగా సాగిందో, తుడిం దెబ్బ టీం కావచ్చు, క్లియరెన్స్ చేసేటువంటి రోప్ టీం కావచ్చు, ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళని క్లియర్ చేయడానికి, వాళ్ళందరినీ సంఘటితం చేయడానికి, అందులో దేవతల నుంచి వచ్చేటువంటి ఇంకో కొంతమంది కుటుంబీకులు, పెద్దలు కూడా అందరూ వస్తారు. దాదాపు మనం చూసినాం ఇందాక 200 నుంచి పైగానే వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందులో రోప్ పార్టీ టీమ్స్ అన్నీ కూడా మనకి కనిపించినాయి. సో మెయిన్గా ఒక ఘట్టం మాత్రం తుది దశకి చేరుకుంది. సో పూర్తి స్థాయిలో కూడా అన్ని శాఖలకు సంబంధించి ముందుగా జంపనవాగుకి రావాలంటేనే సమయం పట్టేది, కానీ జంపనవాగు వరకు మాత్రం కన్నెపల్లి నుంచి జంపనవాగు వరకు హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోయింది. సో ప్రస్తుతం మరొక కీలకమైనటువంటి అంశం, పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైతే సాంప్రదాయాలకు తగ్గట్టుగా, అంటే గిరిజన సాంప్రదాయం కావచ్చు, సమ్మక్క సారలకు సంబంధించినటువంటి చరిత్రలో ఉన్నటువంటి సాంప్రదాయం కావచ్చు, దాంట్లో భాగంగానే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత పూజలు అంటూ జరుగుతాయి. ఒక 30 నిమిషాల పాటు పూజలు జరుగుతాయి. కాబట్టి ఆ పూజల సమయంలో వాళ్ళు చెప్తారు ఎలాంటి వీడియోగ్రఫీ కావచ్చు, ఎలాంటి ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోవద్దనేటువంటి విషయాలను
ఈ గిరిజన వాసులు, గిరిజన కుటుంబీకులు, గిరిజన పూజారులందరూ కూడా చెప్తారు. అదే అంశాన్ని పోలీసులకు విన్నవించుకున్నారు. అదే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే లోపలికి వెళ్ళిన తర్వాత ముగ్గురు దేవతలు కొలువు తీరిన గద్దెల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రికార్డ్స్ అన్నీ కూడా ఆపివేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు లక్షలాదిగా నిన్నటి నుంచి కూడా చాలామంది దర్శనానికి వస్తున్నారు. తమ తోచినంతగా మొక్కులను సమర్పించుకోవడానికి చాలామంది కూడా వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ గద్దెల వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం క్యూ లైన్లో ఉన్న వాళ్ళని అందరినీ క్యూ లైన్లోనే ఉంచుతారు. ఎవరిని కూడా బయటికి పంపించరు, లోపలికి కూడా పంపించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో బంగారంగా ఇక్కడ ఉన్నటువంటి బెల్లంను చెప్తారు. అంటే నిలువెత్తు బంగారంగా చాలామంది తోచినంతగా సమర్పించుకుంటారు. ఆ బంగారం కావచ్చు, అక్కడ విసిరేస్తున్నటువంటి టెంకాయలకు సంబంధించినటువంటి వాటిని క్లియర్ చేయడానికి టీమ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు గద్దెలకు సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు, ఆ తర్వాత వాలంటీర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క యూత్కి సంబంధించి కూడా ఇక్కడ వాలంటీర్స్ ఉన్నాయి. సారలమ్మకు కావచ్చు, గోవిందరాజు కావచ్చు, పడిగిద్దరాజు కావచ్చు, సమ్మక్కకు సంబంధించినటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ఉన్నారు. కొన్ని వేల మంది కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఆల్రెడీ లెక్కలు చెప్తున్నారు అధికారులు. దాదాపు 35,000కు పైగా ఉన్నటువంటి వివిధ శాఖల్లో వివిధ కేటగిరీస్లో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇందులో సంఘటితం చేసినాం. ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ బోర్డు కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్టు, దాంతోపాటు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంటు, లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంటు, టెక్నికల్ టీము, ఇక్కడే స్థానికంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైతే మహాజాగ్రత్త ప్రారంభం అవుతుందో, ఇవాళ 21వ తారీఖు ప్రారంభం కాగానే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముందుగానే ఎంతమంది మాస్ గ్యాదర్ అవుతున్నారు, ఏ ప్రాంతాల నుంచి రావడం జరిగింది, వాళ్ళ పార్కింగ్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఎవరెవరు ఏ వెహికల్స్లలో వస్తున్నారు, గతంలో కేవలం ఎడ్ల బండ్లలో వచ్చేవాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ ట్రాక్టర్సు, డీసీఎంసు, బస్సెస్, కార్లలో ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నారు. కాబట్టి వాళ్లకు సంబంధించినటువంటి ఇది మొత్తం కొన్ని ఎకరాల వందల ఎకరాల విస్తీర్ణంలో మనకు అన్ని కూడా గుడారాలే కనిపిస్తాయి. ఆ గుడారాల్లోనే చాలామంది భక్తులు, గిరిజన కుటుంబాలు, వంశీకులు అందరూ కూడా చాలామంది ఉంటారు. ఈ ఘట్టాన్ని చూడడానికి మహాజాతర జరిగే 4 రోజుల పాటు జరిగేటువంటి ఎక్కడైతే ఈ మహాజాతర ఉందో, మేడారం జాతర చూడడానికి చాలామంది కూడా వస్తుంటారు. మరికొంతమంది కూడా మనం ఉదయం నుంచి కూడా స్టోరీస్ మనం రన్ చేస్తూ వస్తున్నాం. చాలా ప్రదేశాల నుంచి వచ్చినప్పటికి కూడా నేరుగా గద్దెల దగ్గరికి తమ మొక్కులను సమర్పించుకోవడానికి అవకాశం వీలు పడతలేదు. కాబట్టి మా దగ్గరే గుడిరాల్లోనే పూజలు చేసి, ప్రత్యేక పూజలు చేసి, జంపనవాగుకు వెళ్ళి అక్కడ పూజలు చేసి మళ్ళీ వచ్చి మొక్కులు సమర్పించిన తర్వాత టైం ఎక్కువగా ఉండని కారణంగా గద్దెల వద్దకు వెళ్ళడానికి టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి దాంట్లో భాగంగానే కేవలం దర్శనానికి మాత్రమే మేము వస్తున్నాం అనేటువంటి విషయాలను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనం ఒక్కసారి అంచనా వేయొచ్చు ఎంత పెద్ద సంఖ్యలో భక్తజనం ఒక సముద్రం లాగా, సందోహం లాగా మనకి ఇక్కడి పరిసరాలన్నీ కూడా కిక్కిరిసిపోయినట్టు కనిపిస్తున్నాయి. స్క్రీన్లో ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు. సారక్కకు సంబంధించినటువంటి గద్దెను మనం చూస్తున్నాము. వాలంటీర్స్ అందరూ కూడా అరౌండ్ మొత్తం గద్దె చుట్టూ కూడా ఉన్నారు. ఐజీ స్థాయి నుంచి, డిఐజీ స్థాయి నుంచి, పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఏసీపీ, డిఎస్పీల దగ్గర నుంచి వీళ్ళంతా కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి ప్రతి మినిట్ టు మినిట్ అంశాన్ని మాత్రం పోలీసులు రికార్డ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటివరకు కన్నెపల్లి దగ్గర నుంచి ఇక్కడి దాకా వచ్చినటువంటి ఏదైతే యాత్ర ఉందో, శోభాయాత్ర సారాలమ్మకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ కూడా రిపోర్ట్ కాలేదు. అటు తుడుందెబ్బ టీం కోఆర్డినేషన్ కావచ్చు, ఆ తర్వాత తుడుందెబ్బ టీంకి అనుకరిస్తూ వెళ్ళినటువంటి రోప్ పార్టీ మనం చూసినాం. స్పెషల్ పార్టీ డ్రెస్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం చూసినాం. సో ఆ రకంగా దాదాపు 400 మంది, 500 మంది అందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత వాలంటీర్స్ కూడా ఉన్నారు, గిరిజన ఆదివాసులకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, కోయ జాతుల వారు ఉన్నారు. వాళ్ళంతా కూడా వివిధ వేషధారణలతో, వాళ్ళకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో వాళ్ళందరూ కూడా ఇక్కడి దాకా చేరుకోవడం జరిగింది. సో పోలీసులు మాత్రం ఒక 50% వరకు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. మరి రేపు మరొక అద్భుతమైనటువంటి ఘట్టం, ఆ అంశాన్ని చూడడానికి, అక్కడ జరుగుతున్నటువంటి పూజలను చూడడానికి, ఆ తర్వాత అధికారికంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి చిలకలగుట్ట దగ్గర
దేవతను తీసుకురావడానికి స్వీకరించుకొని ఇక్కడికి తీసుకురావడానికి వెళ్ళిన సందర్భంలో హానర్గా అంటే గౌరవప్రదంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. అది ఆనవాయితీగా ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి. అది అధికారికంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి జిల్లా ఎస్పీ గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడ నుంచి ఆ ప్రొసెషన్ అంతా కూడా యాత్ర అంతా కూడా ప్రారంభమయ్యేలాగా చూస్తారు. కానీ దీనికంటే చాలా అగ్రెసివ్గా చిలకల గుట్ట నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ప్రవాహం కావచ్చు, ప్రవాహం అంటారు, ఇక్కడ ఉన్నటువంటి జనాలు చూసినటువంటి వాళ్ళంతా ఒక ప్రవాహం లాగా జనాలు అక్కడ ఉన్నటువంటి దేవతను తీసుకొని వస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తారు. ఇంకా చాలామంది మాస్ బాబ్ గ్యాదర్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ సంఘటితం చేస్తూ అక్కడ నుంచి కోఆర్డినేషన్ చేస్తూ వారందరూ కూడా నెమ్మదిగా చిలకలగుట్ట నుంచి మళ్ళీ ఇక్కడ సారలమ్మ ఎక్కడికైతే రీచ్ అయినారో అక్కడికి ముందుగా గుళ్ళోకి వెళ్ళి అక్కడ దర్శనం చేసిన తర్వాత పూజలు నిర్వహించిన తర్వాత యాజ్ యూజువల్గా సారలమ్మ ఎట్లనైతే వచ్చినారో అట్లనే సమ్మక్క కూడా గద్దెల దగ్గరికి చేరుకుంటారు. ఆ ఘట్టం ఇవాళ ఎట్లనైతే సారక్క రావడానికి ఇంత సమయం పట్టిందో సమ్మక్కకు సంబంధించినటువంటి అంశం కూడా రేపు లేట్ అయ్యేలాగా ఉండకుండా ఇన్ టైంలోనే ఒక పూజారులు ఎవరైతే ఉంటారో ఆ పూజారులకు ముందుగానే బ్రీఫ్ చేసినప్పటికీ కూడా ఈ రకంగా టైం ల్యాప్స్ వల్ల లేట్ అయినప్పటికీ రేపు జరగబోయేటువంటి వచ్చేటువంటి సమ్మక్కకు సంబంధించినటువంటి శోభాయాత్రను మాత్రం ఇన్ టైంలోనే కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్లో మాత్రం పోలీసులను ఉన్నారని చెప్పాలి. ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపు 14,000 మంది పోలీస్ సిబ్బందిని ఇందులో డిప్లాయ్ చేసినారంటే తెలంగాణ ప్రభుత్వం ఎంత అధికారికంగా ఎంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడి మేడారం మహాజాతరను 4 రోజుల పాటు జరిగేటువంటి జాతరను ప్రభుత్వం భావిస్తుందో చూడాలి. ఎప్పుడైతే సారలమ్మకు సంబంధించినటువంటి ఎక్కడైతే శోభాయాత్ర స్టార్ట్ కంటే ముందే సీతక్క అక్కడికి ఆనవాయితీగా ఆమె వెళ్తారు. ఇప్పుడు మంత్రి హోదాలో ఆమె వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. అక్కడ కూడా ఆమె మాట్లాడారు. పూర్తి స్థాయిలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేరే ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా చిన్న సమస్య కలగకుండా సాఫీగా శోభాయాత్ర జరిగేలాగా చూడాలనేటువంటి విషయాన్ని ఆమె పోలీసులకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ విజ్ఞప్తికి అనుగుణంగానే ఈ పరిస్థితి అంతా కూడా ప్రశాంతంగా శోభాయాత్ర అయితే ఇక్కడి గద్దెల వరకు అయితే చేరుకుంది. మరి కాసేపట్లోనే లైట్స్ ఆఫ్ చేస్తామనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్పారు కాబట్టి లైట్స్ ఆఫ్ అయితే వాళ్ళకు సంబంధించినటువంటి సాంస్కృతిక సాంప్రదాయ పూజలు ఏవైతున్నాయో అవి ప్రారంభమైనట్టు మనం భావించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తం 30 నిమిషాలు లేదంటే 40 నిమిషాల్లో ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది.